అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ మహేష్, హౌ ఆర్ యు రా? చాలా రోజులైంది మనం కలిసి అంటూ ఆత్మీయంగా తన చిన్ననాటి స్నేహితుడిని పిలిచాడు రవి. అరే రవి, నువ్వా? ఎన్ని రోజులైందిరా నేను కలిసి? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు మహేష్. నేను చాలా బాగున్నాను. నువ్వేంట్రా ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఏదో మెసేజ్ టైప్ చేస్తూ ఉన్నాడు ఫోన్లో రవి. ఇక్కడే జాబ్ ట్రయల్స్ వేస్తున్నానురా, రూమ్లో ఖాళీగా ఉండటం ఎందుకని అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుని వచ్చేపోయే అమ్మాయిలకు సైట్ కొడుతూ ఉన్నాను. నువ్వెలాగో ఇక్కడ అమ్మాయిలను పట్టించుకోవు, కనీసం అలాంటి వాళ్ళైనా వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారా బాబు అంటూ అటువైపుగా వస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తూ. అరే రవి, ఆ అమ్మాయిని చూడు, సూపర్ ఉంది, జీవితంలో ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలరా అంటూ కత్తిలాగా ఉంది అంటూ అది చాలాక ఒక అసభ్యకర మాట ప్రయోగించి ఆమె వంక వెకిలిగా పరీక్షగా చూడసాగాడు. ఆమె నడుస్తూ వచ్చి మహేష్ ముందు నిలబడి, మీరే కదా మహేష్, ఎలా ఉన్నారు అంటూ అతన్ని ప్రశ్నించింది. ఒక్కసారిగా మహేష్ బిక్కమొహం వేసి ఏం చెప్పాలో అర్థం కాక రవి వంక చూస్తూ ఉన్నాడు. అప్పుడు రవి, మహేష్, ఆమె నా భార్య, పేరు ఆత్మజ. ఇందాక నీతో మాట్లాడుతూ నేను మెసేజ్ చేసింది తనకే. నేను నా ఫ్రెండ్ మహేష్తో మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు కొంచెం ముందుకు నడిచి రమ్మని చెప్తే తనిలా వచ్చింది అని మహేష్ కళ్ళవంక చూశాడు. మహేష్ తను ఇంతకుముందు ఆమె గురించి అన్న మాటలకి కొద్దిగా ఇబ్బంది పడిపోయి తల పైకెత్తి తిరిగి రవిమోహన్ చూడలేక అలానే మౌనంగా నిలబడిపోయాడు. రవి పక్కన పార్కింగ్లో ఉన్న తన బైక్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంతలో ఏమైంది మహేష్ అన్న, అలా ఉన్నావు? ఆయన ఏమైనా క్లాస్ చెప్తున్నారా ఏంటి అంటూ నవ్వుతూ అన్న అని వరుస కలిపింది ఆత్మజ. ఆమె తన్ను అలా పిలవడంతో మహేష్కి తాను చేసిన పని ఎంత పెద్ద తప్పు అర్థమయ్యి కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. అంతలో రవి బండి తీసుకుని వచ్చాడు. ఆత్మజ, బండి ఎక్కు. అన్నా, మీరు ఈరోజు సాయంత్రం ఇంటికి భోజనానికి రండి తప్పకుండా. ఈసారి మీకు ఈయన క్లాస్ తీసుకోకుండా ఈ ప్రిన్సిపాల్ సెలవు ప్రకటిస్తుంది అని చిన్నగా నవ్వుతూ రవిని చూసి మహేష్కి చెప్పింది. కానీ మహేష్ కనీసం తల కూడా పైకెత్తలేదు. అనుమానం వచ్చిన ఆత్మజ రవి వంక చూస్తూ, మీరు కూడా చెప్పండి అన్నట్టు సైగ చేసింది. అరే మహేష్, ఇటు చూడు, నువ్వు సాయంత్రం ఇంటికి వస్తున్నావు, నేను నీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను. సరే ఉంటాను, బాయ్ అని చెప్పి లొకేషన్ షేర్ చేసి రవి బండి మీద వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళగానే మహేష్ తన తల పైకెత్తాడు. ఇంకా జీవితంలో రవిని గాని ఆత్మజను గాని కలవకూడదని నిర్ణయం తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. సాయంత్రం అయింది. రవి తన పిల్లాడిని స్కూల్ నుండి తీసుకువచ్చి భార్యని పిలుస్తూ, ఆత్మజ, సాయంత్రం భోజనానికి ఏం చేస్తున్నావు? మహేష్కి ఇష్టమని నేను బయట నుండి స్వీట్స్ తెచ్చాను, సో నువ్వేమీ స్వీట్స్ చేయకు అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి హాల్లో టీవీ ఆన్ చేసి కూర్చున్నాడు. ఏమండి, నాకు అనుమానం, అసలు మహేష్ అన్న వస్తాడంటారా అని మెల్లగా సందేహం వెళ్ళబుచ్చింది ఆత్మజ. ఏమో, వస్తాడని అనుకుంటున్నాను, ఆగు ఒకసారి ఫోన్ చేసి చూస్తాను అంటూ ఫోన్ చేశాడు రవి. మహేష్, ఎక్కడ ఉన్నావు? స్టార్ట్ అయ్యావా లేదా అని అడిగాడు రవి. రవి, నేను రావడం లేదు, వేరే పని ఉంది, మరి ఎప్పుడైనా వస్తాను అని చెప్పాడు మహేష్. అదేంట్రా, నువ్వు వస్తావని తను నీ కోసం అన్నీ సిద్ధం చేసింది, నువ్వు రాకపోతే నాకన్నా తను చాలా ఫీల్ అవుతుంది అని దబాయింపుతో కూడిన చనువుతో అన్నాడు రవి. వీళ్ల మధ్య సంభాషణ వింటున్న ఆత్మజ రవి చేతి నుండి ఫోన్ లాక్కుని, అన్నోయ్, నువ్వు రాకపోతే నేను వండిన వంటలన్నీ మీ ఫ్రెండ్తో తినిపిస్తాను, అప్పుడు నువ్వు ఆయన్ను చూడ్డానికి హాస్పిటల్కి రావాలి, కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తావో అప్పుడు హాస్పిటల్కి వస్తావో నీ ఇష్టం, సరదాగా వచ్చి భోజనం చేసి ఓ 10 నిమిషాలు పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని వెళ్దురుగాని, త్వరగా రండి అంటూ ఫోన్ కట్ చేసి రవి చేతిలో పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది. మహేష్కి ఏం చేయాలో అర్థం కాక కొన్ని నిమిషాలు ఆలోచించుకుని రవి ఇంటికి వెళ్ళి చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలి అని మనసులో అనుకుని బయలుదేరాడు. మహేష్ చాలా సమయం గడిచినా రాకపోయేసరికి రవి మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దామా అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అంతలోకి కాలింగ్ బెల్ మోగింది. ఎవరని తలుపు తీసి చూస్తే మహేష్. అతని మొహం ఇంకా అలాగే మొహమాటంగా ఉంది. అన్నా, వచ్చేసావా? రావేమో అని ఆయన కంగారు పడుతూ ఉన్నారు. మీరు రాలేదని కాదులే, నా వంట మొత్తం ఆయన ఒక్కడే తినాలని. సర్లే, సమయానికి వచ్చారు, మీ ఇద్దరు కూడా చేతులు కడుక్కుని వస్తే తినేద్దాము అని మహేష్తో అంటూ వండిన వంటలు టేబుల్ మీద సర్దసాగింది. మహేష్ మొహమాటంగా భోజనం చేశాడని ఇద్దరికీ అర్థమైంది. మహేష్, అలా మేడ మీదకు వెళ్ళి మాట్లాడుకుందాం రా అంటూ పైకి తీసుకువెళ్ళాడు రవి. పైకి వెళ్ళిన తర్వాత, రవి, నీకు విషయం మనస్ఫూర్తిగా చెప్పాలరా అంటూ దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. ఏముంది, మహా అయితే నువ్వు కొన్ని గంటల క్రితం జరిగిన దానికి క్షమించమని అడుగుతావు, నీ భార్య అని తెలియక అన్నాను అంటావు, అంతే కదా అంటూ మహేష్ మనసులో అనుకున్న మాట రవి చెప్పాడు. అవును రవి, అంతకన్నా ఏం చెప్పగలను అంటూ సిగ్గుతో తల వంచుకున్నాడు. చూడు,
ఈ సృష్టిలో మనిషి మనుగడ సక్రమంగా ఉందని అనడానికి మనకు కనిపించే గుర్తు మనం ఒకరినొకరు గౌరవించుకోవడం. ఇదే మన నవీన మనుషుల మధ్య కొరవడితే మనకి అడవుల్లో ఉన్న వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పు అని కొంచెం గట్టిగా అన్నాడు రవి. అది కాదు రవి, నేను ఏదో సరదాగా అన్నాను. పైగా చెప్పాను కదా, నీ భార్య అని తెలిస్తే అనేవాడినే కాదు అంటూ మహేష్ తన సమాధానం చెప్పాడు. ఏమన్నావు మహేష్? నా భార్య అని తెలిసి ఉంటే అనేవాడివి కాదా? ఒకవేళ అక్కడ నేను లేకుంటే, ఒకవేళ అక్కడికి నీ చెల్లెలు వస్తే, లేదంటే నీకు తెలిసిన మీ చుట్టాలమ్మాయి అయితే అంటావా? నువ్వు అనవు, ఎందుకంటే వాళ్ళు నీకు తెలుసు కాబట్టి అంటూ ఇంకా ఏదో చెప్తూ ఉంటే మధ్యలో అడ్డు వచ్చి, మనకు తెలిసిన వాళ్ళని మనం ఎందుకు కామెంట్ చేస్తాం రవి అని మహేష్ కొంచెం వాయిస్ పెంచి అన్నాడు. ఒక విషయం చెప్పనా మహేష్, మన ఇంట్లో ఉన్న కుక్క దానికి తెలిసిన వాళ్ళని చూస్తే తోకాడిస్తూ దగ్గరకు వస్తుంది. అదే కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది. ఎందుకంటే దానికి అదే తెలుసు. దానికి ఆలోచించే శక్తి లేదు. కానీ మనకి ఉంది, మనకి మాత్రమే ఉంది అని కోపం నిండిన గొంతుతో అన్నాడు రవి. అంటే ఇప్పుడు నేను ఏం ఆలోచించకుండా మాట్లాడుతున్నా అంటున్నావా అని మహేష్ అన్నాడు. ఇప్పుడు కూడా నువ్వేమంటున్నావు? తెలిసిన వాళ్ళని కామెంట్ చేయను అని. అంటే తెలియని వాళ్ళని చేస్తాననే కదా. మా ఇంట్లో ఉన్న కుక్క కూడా అంతే. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తేనే అది అరుస్తుంది అని కొద్దిగా కఠినంగా చెప్పాడు రవి. అంటే ఇప్పుడు నాలాగా కొన్ని వందల మంది రోజు దారిని పోయే 100 మందిని కామెంట్ చేస్తూ ఉంటారు. నీ దృష్టిలో వాళ్ళు అందరూ నీ కుక్కలతో సమానమా అని అడిగాడు మహేష్. అవును, నా దృష్టిలోనే కాదు, మంచి చెడుల విచక్షణ తెలిసిన ఎవరి దృష్టిలో అయినా అంతే. ఎదుట వాళ్ళను గౌరవించడం ఈ సమాజంలో బ్రతుకుతున్న మనందరి మొదటి కర్తవ్యం. నువ్వు ఒకరిని గౌరవిస్తేనే మరొకరు నిన్ను, నీ కుటుంబాన్ని గౌరవిస్తారు. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు అని తనలో ఉన్న అసహనం బయటపెట్టాడు. అరే రవి, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా మామూలురా అని తేలిగ్గా అంటూ తన ఫోన్లో టైం చూస్తున్నాడు మహేష్. చూడు మహేష్, కాలంతో పాటు మనిషి మాట తీరు మారింది. అనకూడని పదాలు కూడా చాలా సులభంగా చెల్లి, తల్లి, భార్య అనే భేదం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఇదే అభివృద్ధి చెందిన సమాజం అని అనుకుంటున్నారు. కన్న తల్లి ముందు ఆ తల్లి నేర్పిన భాషలో తల్లి లాంటి మరో ఆడపిల్లను ఇలా కామెంట్ చేయడం ఈ సమాజంలో కామన్ అంటే అటువంటి సమాజంలో ఉన్న నువ్వు నేను సిగ్గుపడాలి అని చెప్పి మహేష్ సమాధానం కోసం చూస్తూ ఉన్నాడు రవి. అది కాదు రవి, కావాలని పని కట్టుకుని కనిపించిన అందరినీ ఎందుకు కామెంట్ చేస్తాను? నువ్వు ఒకసారి ఆలోచించు అని రవిని శాంతపరిచేలా అన్నాడు మహేష్. అలా అంటావా? నీలాగే అందరూ ఆలోచిస్తున్నారు మహేష్. నేనేం అందరినీ అనడం లేదు కదా అని. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నీలాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకి భయపడి ఈ మాటలు చేతలుగా మారి తమను ఏ రకంగా ఇబ్బంది పెడతాయో అని కొంతమంది గడపలు దాటి రావడం కూడా మానేశారు అని కొంచెం బాధతో అన్నాడు రవి. రవి అన్న మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ మహేష్, చూడు రవి, మేమేమీ కావాలని చేయం. మా మాటలను కొంతమంది అమ్మాయిలు ఎంజాయ్ చేస్తారు కూడా అని తనను తాను సమర్థించుకోసాగాడు. నువ్వు ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చావు మహేష్ అని ప్రశ్నించాడు రవి. నువ్వు భోజనానికి పిలిచావని కదా నేను వచ్చాను అంటూ సమాధానం చెప్పాడు మహేష్. ఇది ఒక కారణం మాత్రమే, కానీ అసలు కారణం వేరు. నేను చెప్పనా అదేంటో? నువ్వు ఉదయం చేసిన పనికి క్షమాపణ చెప్పడం కోసం. అంటే నువ్వు చేసిన పని నీకు తప్పు అనిపించింది. ఆ సమయంలో కనీసం నువ్వు నీ తల పైకెత్తి కామెంట్ చేసిన ఆత్మజ మొహంలోకి చూడలేకపోయావు. కామెంట్ చేసిన నీకే అంత అవమానంగా ఉంటే ఆ మాటలు విన్న ఆత్మజ ఎంత బాధపడేదో నువ్వు ఒకసారి ఆలోచించు అంటూ అతని ఆలోచన విధానం సరైనది కాదు అని మహేష్కి రవి చెప్పాడు. రవి చెప్తున్న మాటలకి మహేష్కి తన తప్పు మెల్లగా తెలిసి వచ్చింది. అతని కళ్ళలోకి చూడలేక దిక్కులు చూస్తూ స్నేహితుడు చెప్తున్న మాటలు వినసాగాడు. మీరు చేసే కామెంట్స్కి ప్రపంచంలో ఏ స్త్రీ కూడా ఎంజాయ్ చేయదు. చేస్తుంది అనుకోవడం మీలాంటి వాళ్ళ మూర్ఖత్వం అంతే. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే డబ్బులోనో లేక బహుమతిలోనో ఉండదు. కేవలం ఇచ్చిపుచ్చుకునే మాటల్లోనే ఉంటుంది. ఒక మాట చాలు, అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది అని రవి అన్నాడు. అనర్థాలా అంటూ ఆశ్చర్యంగా చూశాడు మహేష్. అవును మహేష్, నీలాగా కామెంట్స్ చేసేవాళ్ళ వల్ల ఎంతోమంది అమ్మాయిలు ఎన్నో అఘాయిత్యాలు చేసుకుంటున్నారు. మీరందరూ వరుసగా వెళ్ళి ఆ అమ్మాయిలకు క్షమాపణలు చెప్తే సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించు మహేష్. ఆ ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల తోడబుట్టిన వాళ్ళ బాధకి అవి అడ్డు వేయగలవా? వెయ్యలేవు అంటూ ఆ వ్యాఖ్యానాల వెనక ఏం జరుగుతుందో అతను వివరించాడు. ఆలోచనలో మునిగిన మిత్రుని చూస్తూ, చూడు మహేష్, దీన్నే నేను ఇంకో కోణంలో చెప్పనా? నువ్వు కామెంట్ చేసిన అమ్మాయి కొంచెం ధైర్యవంతురాలు అయితే నీ మీద ఈవ్ టీజింగ్ కేసు పెడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ కుటుంబం రోడ్డున పడుతుంది. మీ పరువు మంట కలుస్తుంది. నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా చూసిన మీ అమ్మానాన్నల పరిస్థితి ఏంటి? ఆలోచించు ఒక్కసారి అంటూ సమయం ఇస్తూ కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉన్నాడు రవి. మహేష్ నిశ్శబ్దంగా మేడ మీద నుంచి కిందకు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ సమాధానం ఇవ్వలేదు.
అసలు మన మనసులో ఎప్పుడైతే ముక్కు మొహం తెలియని ఎదుటి వాళ్ళను మాటలతో ఇబ్బంది పెట్టాలని చేస్తామో అప్పుడే మనం మనుషులం కాదు, ఇంగితం లేని పశువులు అని అర్థం. నేను నువ్వన్న మాటకి ఇంతలా నీకు వివరణ ఎందుకు ఇచ్చానో తెలుసా మహేష్? అడిగాడు రవి. చివరి మాటకు అతని గొంతు వనకడం గమనించాడు మహేష్. రవి కళ్ళలో సన్నటి నీటి పొరను గమనించిన మహేష్, తప్పు చేసింది నేను, బాధపడాల్సింది నేను, నువ్వు కాదు. నువ్వెందుకురా బాధపడుతున్నావు? రవి దగ్గరకు వస్తూ అన్నాడు మహేష్. రవి, ఒకప్పుడు నేను చేసిన తప్పుకి ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిందే అంటూ తన కళ్ళు తుడుచుకుంటూ రవి మహేష్ వంక చూశాడు. ఏంటి రవి, ఏమంటున్నావు? నాకేం అర్థం కావడం లేదు. ఏం జరిగింది? అంటూ తన జేబులో ఉన్న రుమాలు రవికి ఇస్తూ అన్నాడు మహేష్. జీవితంలో అనుభవాలు పాఠాలు నేర్పుతాయి అని అందరూ అంటూ ఉంటే నేను ఏమోలా అనుకున్నాను. కానీ నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదని ఇతరులకు చెప్తున్నప్పుడు నా అనుభవమే నాకు ఒక పాఠమయ్యింది. కాలంతో పాటు మారిన భాష మన చుట్టూ ఉన్న వారిని మనకు కాకుండా చేసింది, చేస్తుంది కూడా. దీనికంతటికీ కారణం మన నోటి నుండి వచ్చే ఎన్నో తేలికపాటి మాటలు. అనాలోచితంగా మాట్లాడే మాటలే మరో మనిషి మనసులో తోటాలుగా మారి మన మీద ఒక చెడు అభిప్రాయం తీసుకొస్తున్నాయి. తెలిసి తెలియక నేను కూడా చాలా రోజులు ఇలాగే ప్రవర్తించాను. నేను చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు అని ఒక భయం నాలో ఏర్పడింది. అప్పుడు నన్ను సరిదిద్దేవారు లేక నేను తప్పు చేసి దాని శిక్ష మరొకరు అనుభవించేలా చేశాను. కానీ నీ విషయంలో అలా జరగకూడదని ఇంతలా చెప్తున్నా మహేష్ అంటూ రవి తన మనసులోని బాధను బయటపెట్టాడు. స్నేహితుడి కన్నీటిని చూసిన మహేష్ ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక రవి మాటలను వింటూ ఉన్నాడు. చూడు మహేష్, నువ్వు అందంగా ఉంది, కత్తిలాగా ఉంది అన్న నా ఆత్మజ ఈ సృష్టిలో సంఘటనలను కళ్ళతో చూడడం తప్ప వాటిని విని ఆనందించలేని ఒక అమాయకపు జీవి. జీవితంలో అందరిలాగా నేను కూడా డబ్బు కోసం వెంపల్లాడుతూ ఈ విశాలమైన నగరానికి వచ్చాను. ఉద్యోగం సంపాదించాను. స్వాతంత్రపు గాలి పీలుస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడే నేను ఒక అమ్మాయిని చూశాను. ఆమెను అలా ఒక నెల ఫాలో అవుతూ ఏదో ఒకటి సరదాగా అన్న ఆలోచనతో పైశాచికంగా కామెంట్ చేసేవాడిని. ఆమె మాత్రం తలంచుకుని వెళ్ళిపోయేది. ఆమె మౌనం నన్ను మరింతగా మాటలు విసిరేందుకు అవకాశం ఇచ్చింది. నేను లెక్క లేకుండా నా నోటి దురుసును కొనసాగించాను అని రవి చెప్తూ ఉంటే ఆత్మజ మేడపైకి వచ్చింది. రవి మొహంలో దుఃఖం చూసి నిశ్శబ్దంగా మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. అది మహేష్ గమనించాడు. కానీ ఏం మాట్లాడలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆమె ఒకరోజు ధైర్యంగా ఆగి నా ముందు ఒక పేపర్ కింద పడేసి వెళ్ళింది. అదేంటి అని చూస్తే దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, నా వెనక పడకండి అని రాసి ఉంది. కానీ నేను వినలేదు సరికదా. ఆమె నుండి స్పందన వచ్చింది కదా అనుకుంటూ పక్కనున్న స్నేహితుల ప్రోద్బలంతో మరింత విజృంభించి ఆమెను వెంటాడసాగాను. హఠాత్తుగా ఆమె నాకు కనిపించలేదు. ఒక వారం రోజుల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది అని పేపర్లో చూశాను అంటూ రవి మరింత భావోద్వేగం అయ్యాడు. పేపర్లో రాసిన వార్తను, ఆమె ఫోటోను చూసిన నేను అయోమయంలో పడిపోయి ఆ వార్తను గబగబా చదవసాగాను. ఆ వార్తలో ఆమె ఒక పుట్టు మూగ అమ్మాయి, పేరు భువిక. ఇక్కడే ఒక వికలాంగుల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఆమె హాస్టల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని ఉంది. రవి చెప్తూ వస్తున్న కన్నీళ్లు చెంపల మీద నుంచి తుడుచుకుంటూ ఉన్నాడు. పశ్చాత్తాపం మొదలైన నేను ఆ వసతి గృహానికి వెళ్ళి అక్కడ ఏమైనా విషయం తెలుస్తుందా, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అని తెలుసుకోవడానికి వెళ్ళాను. వాచ్మెన్తో మాట్లాడుతూ ఉన్న నన్ను చూసిన వార్డెన్ లోపలికి రమ్మని కబురు పంపింది. లోపలికి వెళ్ళిన నన్ను పిలిచి విషయం ఏమిటని అడిగింది. నేను ఆమెను వివాహం చేసుకోవాలని ఆమె వెంట పడ్డాను అని అబద్ధమాడాను. అది నమ్మిన వార్డెన్ కాసేపు నన్ను చెడామడా తిట్టి, పెళ్లి చేసుకోవాలని అనుకున్న వాడివి ఇలానా ప్రవర్తించే తీరు, తను ఎంతగా బెదిరిపోయింది బాబు, నీ వల్ల ఎంత పని జరిగిందో తెలుసా, ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిందే అంటూ ఆవేదన పడింది వార్డెన్. మేడం, నేనేం చేశాను అని ఆశ్చర్యంతో కూడిన భయంతో అడిగాను. నువ్వెందుకు వెంటపడుతున్నావో తెలియని భువిక చాలా భయస్తురాలు. పైగా మోగదవడం వల్ల నీకు ఎటువంటి సమాధానం చెప్పేది కాదు. అది నువ్వు అదునుగా తీసుకుని ఏమేమి అనేవాడివో, రోజు నీ మాటలకు ఎంత బాధపడేదో భయపడేదో తన మోగ సైగల భాష ద్వారా నాకు చెప్పేది. త్వరలో నిన్ను పిలిచి మాట్లాడాలి అనుకున్నాను. నువ్వు ఆమె వెనకాల వస్తూ హాస్టల్ దగ్గరకు వచ్చేవాడివట. అది మా సుపీరియర్ చూశాడు. చెడు తిరుగులు తిరుగుతున్నావని ఆమెను నిలదీశారు. హాస్టల్లో ఉన్న పిల్లలకి పరీక్షల సమయం అవడం వల్ల నేను కూడా ఆమెకు వెంటనే సహాయం చేయలేకపోయాను అని వార్డెన్ ఇంకా చెప్తూ ఉంటే మధ్యలో, మేడం, నేనేం చేశాను? సరదాగా చేసిన కామెంట్స్ అవి. వాటికి భయపడి బాధపడి ఆత్మహత్య చేసుకుందే అంటే నేను ఒప్పుకోను అని కొంచెం జంకుతున్న గొంతుతో అన్నాను. చెప్పాను కదా, నువ్వు ఆమె వెంట పడటం మా సుపీరియర్ 2-3 సార్లు చూసి నీ వల్ల హాస్టల్కి చెడ్డ పేరు వచ్చేలా ఉంది. నీ ప్రవర్తన వల్ల ఈ తప్పులో నువ్వు భాగమైనావు. నీ ఒక్కదాని పరువే కాదు, ఈ హాస్టల్ మొత్తం పరువు పోతుంది.
నీ వెనక అతను మరొకసారి హాస్టల్ దగ్గరకు వస్తే నేను నీ ప్రవర్తన బాగోలేదు అని ధృవీకరించి హాస్టల్ నుండి బయటికి పంపివేస్తాను అని మీటింగ్లో హెచ్చరించాడు. ఆ రోజే నీకు ఆమె చీటీ మీద రాసి చెప్పిందట. కానీ నువ్వు ఆ రోజు నుంచి మరీ ఉధృతంగా ఆమె వెంట పడ్డావట. చెప్పి భయపడింది. అనారోగ్యం కారణంగా నేను వెంటనే చర్యలు తీసుకోలేకపోయాను. కొంతకాలం చూద్దామని చెప్పి బుజ్జగించాను. నువ్వు చేసే కామెంట్స్, సుపీరియర్ హెచ్చరిక ఆమెను చాలా మనోవ్యతకు గురిచేశాయి. కనీసం చివరిగా నాతో కూడా చెప్పలేకపోయింది అంటూ తన కళ్ళ నుండి వస్తున్న కన్నీరు తుడుచుకుంది. ఇదంతా విన్న నా చేతులు మెల్లగా వనకడం మొదలయ్యాయి. ప్రమేయం లేకుండా కంటినీరు ధారాపాతంగా బయటకు ఊపికి వస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా చెవుల్లో ఆమెను అన్న మాటలు అన్నీ ఒక్కసారిగా మారుమోగుతున్నాయి. తలంతా భారమయ్యింది. అంతలోకి వార్డెన్ ఆమె చనిపోతూ ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయింది అని చెప్పింది. ఒక్కసారిగా నా కాళ్ళు చేతులు వనకడం రెట్టింపయ్యాయి. వణుకుతున్న గొంతుతో, ఆ నోట్లో ఏముంది మేడం అని అడిగాను. నువ్వేం కంగారు పడకు. ఆమె చాలా భయస్తురాలే కానీ గొప్ప జాలిగుండే. ఆమె ఆ నోట్లో నా చావుకు ఎవరూ కారణం కాదు అని రాసి పెట్టుకుని చనిపోయింది. నీ గురించి కానీ ఆ సుపీరియర్ గురించి కానీ ఏమీ రాయలేదు అని వార్డెన్ నోట్లో ఉన్న విషయం చెప్పింది. ఈ మాట విన్న తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఎంత అనాగరికంగా, ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అనుకుంటూ లోపల మదనపడుతూ నిలబడి ఉన్న చోటులోనే కిందకి కూలబడ్డాను. కళ్ళ నీళ్లు ధారాపాతంగా కారిపోసాగాయి. కింద కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్న నాతో వార్డెన్, చూడు రవి, జరిగిందేదో జరిగిపోయింది. నీకు మాత్రం తెలియదు కదా అంది. అది విన్న నేను మరింతగా కృంగిపోయాను. వార్డెన్ నేను చెప్పిన అబద్ధం నమ్మి నాతో ఈ విధంగా మాట్లాడుతుంది. నేను భువికను పెళ్లి చేసుకోనున్నట్లు ఆమె నమ్మింది. ఇది నన్ను మరింతగా పశ్చాత్తాపానికి గురిచేసింది. ఆమె తన ధోరణిలో తాను చెప్పసాగింది. ఈ విషయాలు మొత్తం ఎవరికీ తెలియదు. ఆమె నాతో తప్ప మరెవరికి ఈ విషయాలు చెప్పుకోదు. నాకు ఈ విషయాలు చెప్తున్నప్పుడు నేను సాయం చేస్తానని చెప్పాను. కానీ నాకు సరైన సమయం దొరకలేదు. ఈలోపే జరగవలసిన నష్టం జరిగింది. నువ్వు సరదాగా చేసిన పనులు అన్న మాటలు ఇంతటి అనర్థానికి కారణమయ్యాయి రవి అంటూ ఆగింది. నా మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేనట్లు మారిపోయింది. గొంతు పిడచకట్టుకుపోయింది. మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. నోటి నుండి మాట రావడం లేదు. సుపీరియర్కి ఈ విషయం గురించి వివరంగా చెప్పాను. అతను తను చేసిన పని వల్ల ఒక అమ్మాయి చనిపోయిందని షాక్కి గురయ్యారు. తనలో తాను కుమిలిపోతూ తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేదని, భువికాలంటే అమాయకురాల్ని తెలిసి తెలియకుండా వేధించానని ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది. వార్డెన్ మాటలు విన్న నేను, నా వల్ల ఒక్కరు కాదు ఇద్దరు బలైపోయారు అని భరించలేని వేదనతో మౌనంగా కూర్చుండిపోయాను. ఏడుపుతో నాకు గొంతు పెగల్లేదు. నా పరిస్థితి గమనించి వార్డెన్ మంచినీరు ఇచ్చి నన్ను ఒక అరగంట పాటు స్థిమితపరిచింది. నెమ్మదిగా తేరుకున్న నేను, మేడం, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఏం చేస్తే నిష్కృతి లభిస్తుంది? చెప్పండి, అదే నేను చేస్తాను అంటూ వార్డెన్ పాదాల మీద పడ్డాను. కొద్దిసేపు నన్ను నా ఆవేదనను గమనించిన ఆమె, చూడు రవి, నిజంగా నువ్వు చేసిన పనికి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగింది. నేను అవును అన్నట్లు తలూపాను. ఆమె, సరే, ఇప్పుడు నువ్వు చేస్తాను అంటే ఒక పని చేయాలి. భువిక అక్క ఒకతన్ని ప్రేమించి అమ్మా నాన్నలు లేకపోవడం వల్ల ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని అతన్నే పెళ్లి చేసుకుంది. అతను కొన్నాళ్ళు సరిగ్గానే ఉండి మోజు తీరాక దారి తప్పి వ్యసనాలకు బానిస అయ్యి ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు. అతని తల్లిదండ్రులు నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మా వాడికి ఈ స్థితి పట్టింది అని రోజూ సూటిపోటి మాటలతో వేధించేవాళ్లు. ఒకరోజు తాగి వస్తూ అతను రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే రోజు ఆమె అత్తామామలు, నీ వల్లే ఇది జరిగింది, నువ్వు ఒక నష్టజాతకురాలివి అని ఇంటి నుండి బయటకు గెంటేశారు. చిన్నతనంలో తెలియక చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తుంది. విధిలేక ఆమె ఇప్పుడు ఇక్కడే తన బిడ్డను చూసుకుంటూ చిన్న చితక పనిచేసుకుంటూ జీవితం సాగిస్తుంది. కానీ ఒంటరి ఆడది అవడం వల్ల ఆమెలో ఉన్న తల్లితనం కాకుండా ఆడతనం కోసం వెంపల్లాడుతూ ఉన్నారు చుట్టూ ఉన్న జనం. వీలుంటే నువ్వు వెళ్ళి ఆమెకు ఏదైనా సహాయం చెయ్యి అని చెప్పి అడ్రస్ ఇచ్చి పంపింది వార్డెన్. నేను అడ్రస్ తీసి చూస్తే ఆమె పేరు ఆత్మజ అని ఉంది అంటూ రవి భారంగా ముగించాడు. మహేష్ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాడు. నిజమా అన్నట్లు రవి వంక అలా చూస్తూ ఉండిపోయాడు. రవి గతం విని పెళ్ళుబికిన బాధతో అతన్ని గట్టిగా హత్తుకుని, రవి, ఇన్నాళ్ళు నేను చేసింది తప్పు కాదు అన్న భ్రమలో ఉండేవాణ్ణి. ఇప్పుడు నేను చేసింది ఎంత పెద్ద తప్పు అర్థమైందే అంటూ ఇకపై నా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు అంటూ వాగ్దానం చేశాడు. నీ వల్ల అంత పెద్ద తప్పు జరగకుండా జరుగుతుందేమో అన్న భయంతో నిన్ను హెచ్చరించాలని ఇవన్నీ చెప్పాను అంటూ ఆగాడు. కొన్ని క్షణాల తర్వాత, చూడు మహేష్, ఈ సృష్టిలో మనిషి ఒక్కడే తన మాటలతో చైతన్యపరచగలడు. తన మాటలతో నిరాశపరిచి
కృంగదీయగలడు, తన మాటలతో ఆనందం పంచగలడు, తన మాటలతో ప్రపంచాన్నే శాసించగలడు. ఇంతటి శక్తిగల మాటలను చాలా తేలిగ్గా వాడుతూ కొందరి జీవితాల విషాదం నింపవద్దు అంటున్నాను. ఎందుకంటే మాటల్లోనే మనిషి భావోద్వేగం మిళితం అయి ఉంటుంది. మనలోని చెడు భావాలనైనా మంచి భావాలనైనా మాటల ద్వారానే బయటకు వ్యక్తపరచగలం. ఒక సంతృప్తికరమైన మాట మనసుకి ఎంతో ప్రశాంతతని, ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తాయి. అదే ఒక అనాలోచిత మాట లేదా ప్రసంగం పెను విషాదానికి దారితీస్తుంది అని అన్నాడు. రవి, నువ్విప్పుడు చెప్తున్న ఈ మాటలు నా తుది శ్వాస వరకు నా మనసులో నిలిచి ఉండిపోతాయి. మరొకసారి ఒక అమ్మాయినే కాదు, సమాజంలో ఎవరినీ కూడా మాటలతో వేధించను. అలా ఎవరు చేసినా తప్పని వారిస్తాను. తనలో వచ్చిన మార్పుని తెలియజేస్తూ అన్నాడు మహేష్. మహేష్, నీలో నేను ఈ మార్పే కోరుకుంటున్నాను. అంతేగాని నాకు మరో ఉద్దేశం లేదు. నేను చేసిన తప్పుకి నాకు నేను పరిహారంగా ఆత్మజని పెళ్లి చేసుకుంటే ఆ దేవుడు నాకు వేసిన శిక్ష అమ్మా నాన్నలకి దూరం చేశాడు. ఒక భర్తృహీనను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల నన్ను ఇంటిలోకి కూడా రానివ్వలేదు. కారణం చెప్పినా వినలేదు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. కేవలం ఇది నేను నా చేతులారా చేసిన తప్పుకి పరిహారం అని భావిస్తూ ఆత్మజకి ఒక జీవితం ఇవ్వాలి అనుకున్నా, ఇస్తున్నా అని ప్రశాంతంగా అన్నాడు రవి. మళ్ళీ పైకి వచ్చిన ఆత్మజ, అన్న, మీ పాత జ్ఞాపకాల నుండి బయటకు వస్తే వాస్తవంలో మీ ఫ్రెండ్ తెచ్చిన స్వీట్స్ తినొచ్చు, కిందకి రండి అంటూ పిలిచి వెళ్ళిపోయింది. ఈసారి ఆత్మజకి రవి మొహం ప్రశాంతంగా కనిపించింది. రవి, మహేష్ ఇద్దరు నిర్మలమైన మనసులతో కిందకు దిగి వెళ్లారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.